హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నిన్న అమ్మ వాళ్ళు చిన్న పని మీద హైదరాబాద్ వచ్చారని చెప్పాను కదా. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ వీడియో అనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రోజులాగా మార్నింగే టిఫిన్ అలాగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తే మా ఆయన అయితే తినేసి సైడ్కి వెళ్ళిపోయిండు. ఇంకా ఇంట్లో పనంతా చూసుకొని మేము ఇంట్లో నుండి స్టార్ట్ అయ్యేసరికి 11:30 దాటింది. ఎంత ఎర్లీగా పోదాం అనుకున్నా సరే అంత లేట్ అయిందనమాట. ఇంటి దగ్గరే లేట్ అయింది కాబట్టి ఇంకా చూడాలి మేము వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో. మేమైతే ఎలాంటి ఆటోలు కార్లు బుక్ చేసుకోకుండా బస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కి అయితే ఓన్లీ ఒక బస్ ఎక్కితే సరిపోదు, ఒక 2-3 బస్సెస్ అయితే ఎక్కాలి. చూడాలి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో. ప్రజెంట్ మేము ఉండే ఇంటి దగ్గర నుండి అయితే బస్ స్టాప్ చాలా దగ్గరే ఉంటుంది. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఒక బస్ పోతూనే ఉంది. ఎంత రన్ చేసినా సరే మాకైతే అందలేదు. అయినా సరే ఒక 5 మినిట్స్ అవ్వగానే వెంటనే ఇంకో బస్సు వచ్చింది. ఇక్కడ నుండి స్టార్టింగ్ కాబట్టి బస్ అయితే చాలా ఫ్రీగా ఉంది. మేము కూడా ఇంట్లో పెసరట్టు తిని మాకు మధ్యాహ్నం తినడానికైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళినాము. ఎంత తిన్నా సరే బయట అయితే కడుపు ఉండదు, ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. అందులో ఒకటి అంత హైజీన్గా అయితే ఏముండదు కదా. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అసలు చిన్నపిల్లలు కామ్గానే కూర్చోరు కదా. మా చిన్న లేదో కొంచెంసేపు కూర్చున్నట్టు చేసింది కానీ ఊరికే కింది తినడానికే ట్రై చేస్తుంది. అలా కొంచెంసేపు ఆడుకొని బస్ జర్నీ చేసేటప్పుడు చల్లటి గాలి వస్తుంది కదా. బస్ ఎక్కిన 10 మినిట్స్కే నిద్రపోయింది. సిటీలో వర్షాలు వస్తే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. ఎంత చిన్న వర్షం పడ్డా సరే రోడ్ల వెంట మొత్తం నీళ్ళే అనమాట. సో మేము వెళ్ళేటప్పుడు ఆ వాటర్ వల్ల కొంచెం ట్రాఫిక్ ఉండే. ఇంతకీ అమ్మ వాళ్ళ హైదరాబాద్ ఎందుకు వచ్చారంటే మదీనాలో శారీస్ షాపింగ్ చేయడానికి వచ్చారు. అమ్మ వాళ్ళ ఊర్లో నెక్స్ట్ మంత్ బోనాలు ఉంటాయి కాబట్టి ఆ బోనాల పండగకి శారీస్ తీసుకెళ్లి ఊర్లో అమ్మడానికి అయితే హైదరాబాద్ వచ్చారు. జేఎన్టీయూ దగ్గర దిగి అఫ్జల్గంజ్ సైడ్ వెళ్ళే బస్ కోసం అయితే స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. అప్పటికే టైం 12:30 అయింది. అయినా సరే మార్నింగ్ నుండి అప్పటి వరకు అసలు ఎండే రాలేదు. ఇంకా చాలా ఉక్కపోతనమాట. అంతకుముందు రోజు ఫుల్ వర్షం వచ్చుండే. ఇంకా అనుకున్నాం మేము ఉక్కపోతకి ఈరోజు కూడా ఫుల్ వర్షం వస్తుందని. ఇప్పటికే బస్ కోసం చాలాసేపు వెయిట్ చేసినాం. మేము ముగ్గురం బస్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటే మా చిన్నతల్లి చూడండి అటు ఇటు చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత ఒక అఫ్జల్గంజ్ బస్సు వచ్చింది కానీ అది స్టాప్ దగ్గర ఆపకుండా మెయిన్ రోడ్డు అటే వెళ్ళిపోయాడు. ఇంకా వెయిట్ చేయడం ఓపిక లేక కోటికి అయితే వెళ్ళినాము. మళ్ళీ అక్కడి నుండి డైరెక్ట్ మదీనాకి బస్ వేస్తుంటే ఆ బస్సులో అయితే వెళ్తున్నాము ఇప్పుడు. చిన్న తల్లి రెండు బస్సులు ఎక్కి దిగేసరికి అలసిపోయి మా చిన్న తల్లి ఇంకొక రౌండ్ అయితే పడుకుంది. ఫైనల్గా 3 బస్సులు చేంజ్ అయిన తర్వాత మదీనాకి అయితే రీచ్ అయినాము. హైకోర్ట్ గేట్ నెంబర్ 4 ఆపోజిటే బస్ స్టాప్ ఉంటుంది. ఇంకా ఇక్కడ నుండి మొదలు పెడితే మదీనా మొత్తం కూడా షాపింగ్ ఏరియా అనమాట. అన్ని హోల్సేల్ షాప్స్ ఉంటాయి, అక్కడక్కడ రీటైల్ షాప్స్ కూడా ఉంటాయి. మార్నింగ్ షాప్స్ ఓపెన్ చేసే టైంకి ఇక్కడికి వచ్చి కొన్ని షాప్స్ తిరిగి ఎక్కడెక్కడ తక్కువ కాస్ట్ ఉన్నాయి, ఏ షాప్లో ఆఫర్స్ ఉన్నాయో చూసి తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా బస్సెస్ కూడా లేట్ అయింది. సో ఇక్కడికి వచ్చేసరికి 2:30 అయిపోయింది అనమాట. ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో ఇలాంటి శారీస్ తీసుకోవాలనుకుంటాం. కాకపోతే ఇక్కడికి వచ్చి చూసేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి కాబట్టి అసలు ఏ చీరలు తీసుకోవాలో కూడా అర్థం కాదు. పేరుకోరిగా వేస్తారు కుప్పలు కుప్పలే. ఇందులో ఏ చీరలు తీసుకోవాలి, పల్లెటూరులో ఎలాంటి చీరలు కడతారో అర్థం కాక మేముంటే మా చిన్న తల్లి మాత్రం ప్రశాంతంగా నిద్రపోతుంది. తను పడుకుంటే ఒక సైడ్ ఇలా పడుకోబెట్టి మా షాపింగ్ మేము చేస్తున్నాము. ఇందులో చీరలు తీసుకోవడం అవ్వకముందు చిన్న తల్లి లేచి షాప్ మొత్తం ఒక రౌండ్ వేసింది. ఇక్కడ కొన్ని శారీస్ తీసుకోవడం అవ్వగానే యూట్యూబ్లో వీడియో చూసి వేరే షాప్కి అయితే వెళ్ళినాము. అందులో హోల్సేల్గా సెట్ వైజ్ ఇస్తున్నారు, కొన్ని అయితే సింగిల్గా కూడా ఇస్తున్నారు. సింగిల్ శారీస్ చూసినాం కానీ మాకైతే హోల్సేల్ రేట్ అనిపించలేదు, రీటైల్కే అమ్ముతున్నారు అనిపించింది. సో అలానే సెట్ వైజ్ చూద్దామని వెళ్ళినాము. సెట్ వైజ్ కూడా కొన్ని కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. ఇంకా షాపింగ్ అయిపోయాక మేము తీసుకున్న శారీస్ అయితే ట్రాన్స్పోర్ట్లో ఏమి వేయలేదు,
అమ్మ వాళ్ళు బస్సులోనే తీసుకెళ్తామన్నారు కాబట్టి ఆటో మాట్లాడుకొని డైరెక్ట్గా ఎంజీబీఎస్కి వెళ్ళిపోయినాం. ఎంజీబీఎస్కి స్టార్ట్ అయ్యేటప్పుడు పావుదొక్కువేడు అట్లా అయింది, కానీ అప్పటి వరకు మేము ఏం తినలేదు టైం లేక. ఇంట్లో నుండి తీసుకెళ్ళిన రైస్ అలానే ఉండిందనమాట. ఒక పూట తినడం కంటే షాపింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఫైనల్గా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాం. చూడు చిన్న తల్లి, చూడు చిన్న తల్లి, చూడు. సింతల్ బాయ్. ఎంజీబీఎస్లో బస్సులు లేక హాఫ్ అన్ అవర్కి ఎక్కువ వెయిట్ చేసినాము, అయినా సరే ఒక్క బస్సు కూడా రాలేదు. ఇంకా నాకు లేట్ అవుతుందనేసి వెళ్ళేసరికి చీకటి అవుతుందని అమ్మ వాళ్ళైతే వెళ్ళమన్నారు. ఇంకా అమ్మకి చెల్లికి బాయ్ చెప్పేసి చిన్న తల్లి నేనైతే మెట్రో స్టేషన్కి వచ్చినాం. ఫైనల్గా ఇంటి దగ్గర నుండి 11:30కి అలా బయలుదేరితే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యేసరికి 7:30 దాటింది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి, మీకు కూడా చీరల బిజినెస్పై ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.